హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ మీకు తెలిసిందండి, మనకి ఏపీ ఎంసెట్ రిలేటెడ్గా బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో ఈ బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ అనేది చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, మనం స్టేట్ కోటాలో అండ్ ఆల్ ఇండియా కోటాలో రెండిట్లో చేయొచ్చు అంటే చేయొచ్చు. ఫస్ట్ థింగ్, మనం ఏపీ ఎంసెట్ రాసి ఉంటే మీరు మన స్టేట్ కోటాలో చేసుకోవచ్చు. అండ్ లేదు మేము నర్సింగ్కి ఆల్ ఇండియా కోటాలో వెళ్ళాలనుకుంటున్నామంటే, ఇప్పుడు జనరల్గా నార్మల్గా ఎంబీబీఎస్కి కానీ బీడీఎస్కి కానీ అండ్ అలాగే బీఎస్సీ నర్సింగ్ కానీ అన్నిటికీ ఒకేసారి జరుగుతుంది అనమాట. మీరు ఆ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీరు ఆల్ ఇండియా కోటాకి అప్లై చేయాలనుకుంటే. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్, ఈ వీడియోలో మనం ఏం మాట్లాడబోతున్నాం అంటే, స్టేట్ కోటా ఎంసెట్ రిలేటెడ్ బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా, రిజిస్ట్రేషన్, ఫీ స్ట్రక్చర్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏముకి తీసుకొని వెళ్ళాలి, అడ్మిషన్ రూల్స్ ఏంటి, టాప్ కాలేజెస్ ఏమున్నాయి, అండ్ బీఎస్సీ నర్సింగ్ ద్వారా అడ్వాంటేజ్ ఉందా డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, తీసుకోవాలా వద్దా, సో ఇదంతా క్లారిటీగా మాట్లాడదాం. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయితే అయిపోతాయి అనమాట. సో లేట్ చేయకుండా మనం ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేస్తామండి. సో ఫస్ట్ థింగ్ చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ మీకు ముందు చెప్పినట్లుగానే, ఇఫ్ ఇన్ కేస్ మీరు నీట్ మార్క్స్ అదే ఆల్ ఇండియా కోటాలో వెళ్ళాలనుకుంటే, మీ నీట్ మార్క్స్ బేస్డ్ మీద అయితే మీరు వెళ్తారనమాట. మీరు ఏఐక్యూ కౌన్సిలింగ్ అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది, లైక్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూసుకోవచ్చు, ఇది మనకి ఇచ్చిన రిజిస్ట్రేషన్ అనమాట. లైక్ స్టేట్ కోటాలో రిజిస్ట్రేషన్ చేసుకోండి, బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇదంతా మీరు చదివితే మీకు క్లారిటీ వస్తుంది. నేను చెప్తే టైం వేస్ట్, జస్ట్ డేట్స్ చూసుకోండి చాలు. 2 PM 10th సెప్టెంబర్ నుంచి 9 PM 17th సెప్టెంబర్ వరకు అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఇంకా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, అప్ టు ఈ ర్యాంక్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఎందుకంటే 45th పర్సెంటేజ్కి ఈ ర్యాంక్ ఉంది, 40,338. సో ఇంతవరకు మాత్రం మీరైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి, మినిమం ఏజ్ వరకు మనకు 17 years అయితే ఉండాలి ఈ ఇయర్ కంప్లీట్ అయిపోయే లోపల. ఇక్కడ చూసుకోవచ్చు 31st December 2024. అండ్ అప్పర్ లిమిట్ అంటే అసలు లేదు. అండ్ మీరు అప్లికేషన్ ఫీస్ చూసుకోవచ్చు. ఓసీ వాళ్ళకి ఇంక మీకు తెలిసినవే, జస్ట్ మనం చెప్పకపోయినా మీకైతే అర్థమవుతాయి. సో నేను జస్ట్ పాస్ చేస్తున్నానండి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, ఆన్లైన్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో నోట్ చేసుకోండి అందరూ. ఎవరైతే బీఎస్సీ నోటిఫికేషన్ పెట్టాలనుకుంటున్నారో అందరు క్లియర్ కట్గా ఇది మాత్రం వినండి. ఇన్ ఫాలోయింగ్ కమ్యూనికేషన్స్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇన్ కేస్ ఏ మిస్టేక్ చేసినా ఆటోమేటికల్లీ మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అండ్ అలాగే దాని గురించి మీకు ఎటువంటి కమ్యూనికేషన్ అనేది మేము పెట్టము అంటున్నారు. అది ఎలాంటిదంటే, మీరు ఇన్ కేస్ మ్యాండేటరీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకపోయినా మీ అప్లికేషన్ ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతుంది. వాళ్ళు మీకు అసలు ఇన్ఫార్మ్ కూడా చేయరు, అదే చెప్తున్నారు. జాగ్రత్తగా పెట్టుకోండి, ఓకేనా? ఇన్కంప్లీట్ డీటెయిల్స్ పెట్టినా, ఫోటో పెట్టకపోయినా, సిగ్నేచర్ పెట్టకపోయినా కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయితే ఆటోమేటిక్గా అప్లికబుల్ అయితే అవ్వదు, రిజెక్ట్ అయిపోతుంది. అండ్ వాళ్ళు మీకు ఎటువంటి నోటిఫికేషన్ కూడా ఇవ్వరనమాట. సింపుల్గా ఎలిజిబిలిటీ లిస్ట్లో మీరైతే ఉండరు. ఇన్ కేస్ మీరు ఏదైనా అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ ఇన్విజిబుల్ ఉన్నా, ప్రాపర్గా అప్లోడ్ లేకపోయినా కూడా ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతుంది. ఒకటి, మీరు ఏదైతే సర్టిఫికేట్ స్కాన్ చేసి పెడతారో అది కనుక మీరు స్కాన్ చేసి సరిగ్గా పెట్టకపోతే, మీరు అసలు దేనికి ఏ క్రైటీరియా కింద ఎలిజిబుల్ అవుతున్నారు, ఏ క్యాస్ట్ కింద వస్తున్నారు అనేది వాళ్ళు కనుక డిటర్మైన్ చేయలేకపోయినా ఆటోమేటిక్గా రిజెక్ట్ అయితే అయిపోతుంది. సో మీరు అన్ని మ్యాండేటరీ సర్టిఫికేట్స్ అన్ని కంప్లీట్గా స్కాన్డ్ కాపీలో ప్రాపర్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్కంప్లీట్ డీటెయిల్స్ అస్సలు పెట్టకండి. ప్రాపర్గా అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి విజిబుల్గా ఉండేలాగా. అండ్ ఫోటో సిగ్నేచర్ ఆల్సో మ్యాండేటరీ. అర్థమైంది కదండి? ఇన్ కేస్ వీటిలో ఏ మిస్టేక్ చేసినా ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతుంది, మీకు వాళ్ళు ఇన్ఫార్మ్ కూడా చేయరు. అదే ఇక్కడ చెప్పారు, నో కమ్యూనికేషన్ విల్ బి సెంట్ ఇన్ దిస్ రిగార్డ్. ఓకేనా? సో నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి, నార్మల్గా ఏజ్ ఏజ్ మనం చెప్పేసాము 17 years. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 2 year ఇంటర్మీడియట్, 10+12 ఐఐఎస్సి, ఎస్ఎస్సి, సిబిఎస్సి. సో ఇలాంటి కొన్ని బోర్డ్స్ ఏంది మీకు తెలిసినవే, బ్రిడ్జ్ కోర్స్ ఉన్న వాళ్ళు కానీ. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, ఎంత మార్క్స్ రావాలంటే ఓసీకి 45% అండ్ బీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి 40% అనమాట. ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ ట్యూషన్ ఫీ, మనం ఫీ స్ట్రక్చర్ గురించి వస్తే కనుక అన్ని గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది అనమాట, ప్రైవేట్కి కాను అలాగే గవర్నమెంట్కి కానీ. ఇక్కడ చూడొచ్చు, ఫీ యాజ్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఫర్ గవర్నమెంట్ కాలేజ్కి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది చెప్పారు, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ చూసుకుంటే మనకి ఇది ట్యూషన్ ఫీ అనమాట. సో ట్యూషన్ ఫీ వరకు గవర్నమెంట్ అనేది మనకి ఫిక్స్ చేస్తుంది, బట్ కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి, అవి మనకి వాళ్ళు మెన్షన్ చేయరు. బట్ మోస్ట్లీ మనం ఇది ప్రైవేట్ కాలేజ్లో చూస్తుంటాం. సో ఫస్ట్ ఇయర్కి అడ్మిషన్ ఫీ అంటూ 2,000 ఉంటుంది, క్లినికల్ అటాచ్మెంట్ ఫీ 2,000 ఉంటుంది, ఇది ప్రతి ఇయర్ కట్టాలి. ట్రాన్స్పోర్టేషన్ 2,500 ప్రతి ఇయర్ కట్టాలి. లైబ్రరీ ఫీ 1,000 ఫస్ట్ ఇయర్ కడితే చాలు. కాషన్ మనీ డిపాజిట్ రిఫండబుల్ 2,500 పర్ ఇయర్ 1 year కడితే చాలు అనమాట. సో ఓవరాల్గా ఫస్ట్ ఇయర్లో మీకు 10,000 వరకు అయితే అవుతుంది ఫ్రీ సీట్ వస్తే. సెకండ్ ఇయర్లో 4,500 అవుతుంది. అండ్ థర్డ్ ఇయర్లో 4,500 అవుతుంది. అండ్ ఫోర్త్ ఇయర్లో కూడా 4,500 అవుతుంది అనమాట. సో ఇది ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ ఫీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది 5,600. ఎప్పుడైతే మీరు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకుంటారో ఆ టైంలో మీరైతే ఇది యూనివర్సిటీ ఫీ పే చేసి ఇది అలాట్మెంట్ లెటర్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఈ యూనివర్సిటీ ఫీ ఏదైతే మీరు 5,600 పే చేస్తారో అది ఎట్టి పరిస్థితుల్లో మీకు రిటర్న్ అయితే చెయ్యరు. ఓకేనా? ఒకసారి నోట్ చేసుకోండి.
నెక్స్ట్ చూసుకోండి కొన్ని అడ్మిషన్స్ రూల్స్ అనమాట. మీరు ఎవరైతే సెలెక్ట్ అవుతారో క్యాండిడేట్స్ లైక్ అలాట్మెంట్ అవుతుందో మీరు మ్యాండేటరీగా అలాట్మెంట్ ఆర్డర్ అనేది వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట పేమెంట్ అయిపోయిన తర్వాత. ఓకేనా? సో ఇది ఒక మెయిన్ పాయింట్. ఆ తర్వాత మీరు కాలేజ్లో అలాట్ అయ్యే టైంలో కొన్ని సబ్మిట్ చేయాలి. ప్రింట్అవుట్ అనమాట. మీరు ఆన్లైన్ ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ ఇవ్వాలి, ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ప్రింట్అవుట్ ఇవ్వాలి, అండ్ అలాగే అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ స్టడీ సర్టిఫికేట్ కన్నా డాక్యుమెంట్స్ నేను చెప్తాను అన్నీను 1 సెట్ ఆఫ్ అటెస్టెడ్ కాపీ అనేది మీరు పెట్టుకొని ప్రిన్సిపల్కి ఇవ్వాలి. సో ఇవి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 2 కాపీస్ పెట్టుకోండి. ఒకటి ప్రిన్సిపల్కి ఇవ్వండి, ఒకటి మీ దగ్గర పెట్టుకోండి, లేదా మీ ఇంటి దగ్గర ఒకటి, మీ పర్సనల్ దగ్గర ఒకటి పెట్టండి. సో దట్ మీకు యూజ్ అవుతుంది. ఫస్ట్ ఒక కాపీ అంతా వీళ్ళకి ఇచ్చేస్తే మీకు ప్రాబ్లం అవుతుంది కదా. సో ఒకసారి అని చూసుకోవచ్చండి. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అక్కడ కాలేజ్లో వెరిఫికేషన్ చేసేటప్పుడు మీ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనేది క్యాన్సిల్ చేసేస్తారు. ఫేక్ డాక్యుమెంట్స్ పెడితే నోట్ చేసుకోండి దీని ప్రకారంగా. నెక్స్ట్ చూసుకోవచ్చండి మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి. ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ ఒకటి, క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్పెసిమెన్ సిగ్నేచర్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మెమోరాండం అనమాట, క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ అనమాట, ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ టీసీ ఒకటి ఉండాలి, స్టడీ సర్టిఫికేట్ అనమాట 2 years ఇంటర్మీడియట్ది, అండ్ స్టడీ సర్టిఫికేట్ అనమాట 6th to 10th, అండ్ రెసిడెన్సీ సర్టిఫికేట్, ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్, మైగ్రేషన్ అనమాట ఇన్ కేస్ మీరు తెలంగాణ నుంచి ఆంధ్రాకి మైగ్రేట్ అవుతే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట ఇన్ కేస్ మీరు అప్లికబుల్ అవుతే, మైనారిటీ సర్టిఫికేట్ ఉండాలి, లేదంటే మీరు క్రిస్టియనిటీ అయితే క్రిస్టియనిటీ సర్టిఫికేట్ ఉండాలి, అండ్ పీడబ్ల్యూడీ ఉంటే పీడబ్ల్యూడీది ఉండాలి, లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, ఆర్ఎల్స్ వ్యాలిడ్ వైట్ రేషన్ కార్డ్ అయినా పెట్టాలి, ఆధార్ కార్డ్ అయినా పెట్టాలి. ఇన్ కేస్ మీరు ఎన్ఆర్ఐ అయితే మాత్రం ఓవర్సీస్ ఉంటుందన్నమాట, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ పిఐఓ, ఓవర్సీస్ సిటిజన్ ఓసీఐ అనేది కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకోవచ్చండి ఇన్ కేస్ మీకు ఏమైనా అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా, గ్లిచెస్ ఫేస్ చేసినా, ఏమున్నా మీకు రిలేటెడ్ డౌట్స్ ఉన్నా ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్స్కి అయితే కాల్ చేసి కనుక్కోండి. అండ్ లైక్ చూసుకోండి క్లారిఫికేషన్స్ అనమాట, రెగ్యులేషన్స్ మీద విలక్ చేయాలి, టెక్నికల్ డిఫికల్టీస్ ఉంటే విలక్ చేయాలి, క్లారిఫికేషన్ పేమెంట్ గేట్వే ఉంటే విలక్ చేయాలి. సో దీని ప్రకారం మీరు చేసుకోండి. మేము ఫ్రీ మెంటర్షిప్ అనేది ఒకటి ఇస్తున్నాము. సో అక్కడ జాయిన్ అవ్వండి, మేము ఇస్తాము. ఇన్ కేస్ మాకు కూడా కొన్ని తెలియకపోయి ఉంటాయి, ఎందుకంటే ఓన్లీ యూనివర్సిటీ మాత్రం తెలుసుంటాయి. సో అలాంటి టైమ్స్లో మీరైతే ఈ కాంటాక్ట్ నెంబర్స్ కాంటాక్ట్ హెల్ప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి టాప్ కాలేజ్ ఏవి ఆంధ్రప్రదేశ్లో. నేను వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎలా పెట్టుకోవాలి అంటే ఫస్ట్ చూసుకోవచ్చండి ఆంధ్రప్రదేశ్లో టాప్ నర్సింగ్ కాలేజ్ వచ్చేసరికి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విశాఖపట్నం, అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ గుంటూరు, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ తిరుపతి, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ కాకినాడ అనమాట. నెక్స్ట్ చూసుకోవచ్చు తెలంగాణలో ఏమున్నాయి బ్రో అంటే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వరంగల్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బన్స్వాడ, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గద్వాల్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిద్దిపేట్. సో ఇవన్నమాట. అండ్ అలాగే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి, మేము కాలేజ్ లిస్ట్ ఆఫ్ పీడిఎఫ్ అనమాట ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ మొత్తాన్ని మేమైతే మా టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేసాము. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ కూడా మేము ప్రొవైడ్ చేసాం బీఎస్సీ నర్సింగ్కి టెలిగ్రామ్లో అండ్ అలాగే యూట్యూబ్లో, ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకోవచ్చండి ఈ బీఎస్సీ నర్సింగ్ కోర్సు వర్తేనా, అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే మీకు చాలా నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుందండి. అండ్ చేయడంలో తప్పు అయితే ఏమీ లేదండి. మీకు చాలా స్పెషలైజేషన్స్ కూడా ఉంటాయి. గ్రోయింగ్ డిమాండ్ అనమాట ఈ టైమ్స్లో హెల్త్ ఇండస్ట్రీలో నర్సెస్ యొక్క నీడెడ్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు ప్లేస్మెంట్స్ బాగుంటాయి, కెరీర్ ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది, జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక హ్యూమానిటీకి సేవ్ చేస్తున్నట్లు ఉంటుంది అనమాట. సో ఇదనమాట ఓవరాల్ అడ్వాంటేజెస్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ద్వారా. సో మా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకంటూ ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి.